హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ స్టాక్ అండ్ ఛానల్ అండి. ఈ వీడియోలో కొన్ని స్టాక్ డిస్కషన్ చేసుకుందామండి. ఫస్ట్ స్టాక్ అండి గుల్షన్ పోలీస్ అండి. స్టాక్ నేమ్ గుల్షన్ పోలీస్ అండి. ఇది డైలీ ఫ్రేమ్ తీసుకున్నానండి, గమనించండి. ఇది చూసినట్టయితే మనకి రౌండ్ బాటమ్ కంప్లీట్ చేస్తుందండి. ఈ స్టాక్ చూసినట్టయితే మనకు ఒక రౌండ్ బాటమ్ కంప్లీట్ చేస్తుందండి డైలీ ఫ్రేమ్లో. ఈ జోన్ చూసినట్టయితే అంటే ఈ ప్రైస్ యాక్షన్ చూసినట్టయితే డిసెంబర్ 23 అండి. డిసెంబర్ 23 ఇయర్ అండి, ఇది 2023 డిసెంబర్ అండి. ఆ టైంలో ప్రైస్ యాక్షన్ అండి. ఆ టైం ఉన్న ప్రైస్ యాక్షన్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్కి రాబోతుందండి. అంటే మనకి ఈ జోన్ చూసినట్టయితే ఈ జోన్కి రావడం ట్రై చేస్తుందండి. సో ప్రీవియస్ ఉన్న 2023 డిసెంబర్లో ఉన్న ప్రైస్ యాక్షన్ ఇప్పుడు ఇక్కడ రావడానికి ట్రై చేస్తుందండి ఆ ప్రైస్ యాక్షన్కి. సో ఇది మొత్తం మనం చూసినట్టయితే ఒక రౌండ్ బాటమ్ కంప్లీట్ చేస్తుందండి. ఈ జోన్ మొత్తం మనకు కన్స్ట్రక్షన్ అయితే నడుస్తుందండి. ఈ జోన్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఈ జోన్ చూసారా, ఇక్కడ నుంచి మనకి వాల్యూమ్స్ అనేది బిల్డప్ అయ్యింది. వాల్యూమ్స్ అనేది బాగా పెరుగుతూ వచ్చినాయండి. ఈ మధ్యలో ఎక్కడ చూసినా మనకి వాల్యూమ్స్ ఇవ్వండి. ఈ జోన్ చూసినట్టయితే మనకి వాల్యూమ్స్ అయితే చాలా ఇంక్రీజ్ అయిందండి. సో ఈ జోన్ మనకి బ్రేక్అవుట్ అయ్యి పైన సస్టైనబిలిటీ అయితే కనుక మనకి ఈ స్టాక్ ర్యాలీ చూడొచ్చండి. మేజర్ ఇది ఈ జోన్ రెసిస్టెన్స్ అండి. ఇప్పుడు అంటే అరౌండ్ 240 క్రాస్ చేసి సస్టైనబిలిటీ అయితే కనుక మనం దీనిలో ఒక పాజిటివ్ మూవ్ చూడొచ్చండి. స్టాక్ నేమ్ గుల్షన్ పోలీస్ అండి, డైలీ ఫ్రేమ్ అండి. నెక్స్ట్ మనం చెప్పుకోపోయే స్టాక్ అండి గల్ఫ్ పెట్రోలియం అండి. స్టాక్ నేమ్ గల్ఫ్ పెట్రోలియం అండి. ఇది కూడా డైలీ ఫ్రేమ్ తీసుకున్నానండి, గమనించండి. ఇది చూసినట్టయితే మనకి ఇది కూడా మనకి ఒక రౌండ్ బాటమ్ కంప్లీట్ చేస్తుందండి. చూసారా, ఒక రౌండ్ బాటమ్ అండి. ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ అరౌండ్ మార్చ్ 2024 అండి. మార్చ్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ యాక్షన్కి ట్రై చేస్తుందండి. ఈ జోన్ మొత్తం మనకి ఒక కన్స్ట్రక్షన్ ఉందండి. ఇక్కడ నుంచి చూసినట్టయితే మనకి మూమెంట్ స్టార్ట్ అయిందండి. మూమెంట్ స్టార్ట్ అయ్యి ఈ జోన్ కూడా మనకి కన్స్ట్రక్షన్ అయిందండి. కన్స్ట్రక్షన్ అయిన తర్వాత స్టెప్ బై స్టెప్ పైకి వెళ్తుందండి. ఈరోజు చూసినట్టయితే ఒక బిగ్ క్యాండ్తో మనకి ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ ట్రై చేస్తుందండి. మనకి ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ జోన్ చూసారా, ఈ రెసిస్టెన్స్ జోన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. దీని పైకి వచ్చి సస్టైనబిలిటీ అయితే కనుక ఈ స్టాక్లో మనం ర్యాలీ చూడొచ్చండి. స్టాక్ నేమ్ గల్ఫ్ పెట్రోలియం అండి, డైలీ ఫ్రేమ్ అండి. నెక్స్ట్ మనం చెప్పుకోపోయే స్టాక్ అండి ఇండోస్టార్ క్యాపిటల్ అండి. స్టాక్ నేమ్ ఇండోస్టార్ క్యాపిటల్ అండి. ఇది వీక్లీ ఫ్రేమ్ తీసుకుంటానండి. వీక్లీ ఫ్రేమ్గా నేను చేంజ్ చేస్తున్నాను, గమనించండి. ఇది చూసినట్టయితే మనకి ఇది కూడా మనకి ఒక రౌండ్ బాటమ్ మీద కంప్లీట్ చేస్తుందండి. ఈ జోన్ చూసినట్టయితే ఒక రౌండ్ బాటమ్ కంప్లీట్ చేస్తుందండి వీక్లీ ఫ్రేమ్లో. ఈ వీక్లీ ఫ్రేమ్లో మనకి చూసినట్టయితే మనకి 4 వీక్స్ నుంచి కరెక్ట్గా ఇదే జోన్కి మనకి ఎక్స్పెక్ట్ చేస్తుందండి. అంటే మనకి ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ 4 వీక్స్ నుంచి ఇక సస్టైనబిలిటీ అయితే హ్యాంగ్ చేస్తూ నిలబడుతుందండి ఈ ప్రైస్ యాక్షన్ అనేది. సో ఇప్పుడు మేజర్ మనకి ఏంటంటే ఈ ప్రైస్ యాక్షన్ ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దీన్ని ఒక బిగ్ వాల్యూమ్తో బ్రేక్అవుట్ చేసి పైకి సస్టైనబిలిటీ అయితే కనుక ఈ స్టాక్ మనం ర్యాలీ చూడొచ్చండి. అలాగే మనకి ప్రీవియస్ చూసినట్టయితే ఇది ఒక రెసిస్టెన్స్ అండి. ఈ జోన్ మొత్తం మనకు రెసిస్టెన్స్ అండి. ఈ జోన్ మొత్తం మనకు రెసిస్టెన్స్ అండి. ఈ రెసిస్టెన్స్ చూసారా, ఒక బిగ్ క్యాండ్ అయితే ఫాలో అయిందండి. సో ఇక్కడ మనకి ఒక బిగ్ క్యాండ్ ఫామ్ చేస్తుందండి. ఈ బిగ్ క్యాండ్ ఫామ్ చేసిన తర్వాత స్టాక్ అనేది రౌండ్ ట్రెండ్ కంటిన్యూ అయిందండి. ఈ బిగ్ క్యాండ్తో స్టాక్ అంతా మొత్తం డౌన్ ట్రెండ్ అయిందండి. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ సపోర్ట్ తీసుకొని స్టాక్ అనేది మెల్లగా మూమెంట్ అయితే వెళ్ళిందండి, పైకి వెళ్ళిందండి. అరౌండ్ 2023 డిసెంబర్ అండి. అక్కడ స్టాక్ అనేది మెల్లగా పెరుగుతూ వచ్చిందండి. ఈ జోన్ చూసినట్టయితే మనకి ఇప్పుడు ఈ జోన్ కన్స్ట్రక్షన్ అయిందండి. కన్స్ట్రక్షన్ అయిన తర్వాత కూడా ఒక బిగ్ క్యాండిల్ వచ్చిన తర్వాత మనకి ఈ 4 వీక్స్ నుంచి అరౌండ్ ఇక్కడే నిలబడింది స్టాక్. సో మనకి ఇప్పుడు ఈ జోన్ మనకి మేరీ ఇంపార్టెంట్ అండి. ఈ పైకి వచ్చి నిలబడితే కనుక ఎలా అయితే ఫాలో అయిందో బిగ్ క్యాండిల్తో అలా మనకి మూమెంట్ రావాలండి. వస్తే నా ఐడెంటిఫికేషన్ అండి, నా వ్యూ మాత్రమేనండి. ఏదైనా రాంగ్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు. ఇదండి స్టాక్ ఇండోస్టార్ క్యాపిటల్ అండి, వీక్లీ ఫ్రేమ్ అండి. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే స్టాక్ అండి బ్లిస్సీ జీవిఎస్ ఫార్మా అండి. ఇది చూసినట్టయితే మనకి ఒక డౌన్ ట్రెండ్ అండి. ఒక డౌన్ ట్రెండ్ చాలా అయితే
స్టాక్ వచ్చిందండి. ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఇక్కడ వెళ్ళిన తర్వాత స్టాక్ అనేది స్ట్రెంత్ లేక స్టాక్ ఫాల్ అయిందండి. ఇదంతా మనకి ఒక డౌన్ ట్రెండ్ అయితే చూపిస్తుందండి. డౌన్ ట్రెండ్ తర్వాత ఈ జోన్ ఇక్కడ చూసినట్టయితే ఇది బ్రేక్అవుట్ అయిందండి. ఈ ఛానల్లో నుంచి ఈ క్యాండిల్ మనకి ఒక బ్రేక్అవుట్ అయిందండి వీక్లీ ఫ్రేమ్లో. బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్టింగ్ చేస్తాను స్టాకు. రీటెస్టింగ్ చేస్తే లాస్ట్ వీక్ ప్లస్ ఈ వీక్ కూడా మనకి మళ్ళీ బుల్లిష్నెస్ అయితే కనబడుతుంది స్టాక్లో. అంటే ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో కరెక్ట్గా మనకి ఆ లెవెల్ జోన్ కనబడుతుందండి. ఆ లెవెల్ కనబడుతుందండి. ప్రస్తుతానికి ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు మనకి ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనుకోండి. ఈ జోన్ మనకి ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనుకోవాలండి. ఈ రెసిస్టెన్స్ లెవెల్ క్రాస్ చేసిన తర్వాతే మనకి ఈ స్టాక్లో ఒక మూవ్మెంట్ అయితే స్టార్ట్ అవ్వచ్చండి. అలాగే మనకి ఒక పోల్ అండి, పోల్ అండ్ ఇది ఒక ఫ్లాగ్ లాగా కనబడుతుంది. పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ కనబడుతుందండి. సో ఏదైనా కానీ మనకి ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ ఫామ్లో నుంచి బయటకు వచ్చి సస్టెన్స్ వెళ్తే కనుక స్టాక్లో మనం మూవ్మెంట్ చూడొచ్చండి. స్టాక్లో బ్లిస్ జీబీఎస్ ఫార్మా అండి, వీక్లీ ఫ్రేమ్ అండి. నెక్స్ట్ మనం చెప్పుకోబోయేదండి ఈపీఎల్ లిమిటెడ్ అండి. స్టాక్ నేమ్ ఈపీఎల్ లిమిటెడ్. ఇది నేను మంత్లీ ఫ్రేమ్లో తీసుకుంటున్నానండి. మంత్లీ ఫ్రేమ్లో మనకి ఒక కప్ అండ్ హ్యాండిల్ ఫామ్ చేస్తుందండి. ఈ జోన్ చూసినట్టయితే మనకి ఒక కప్ అండ్ హ్యాండిల్ ఫామ్ చేస్తుందండి. చూడండి, ఒక కప్ అండి, ఇది ఒక హ్యాండిల్ అండి. కప్ అండ్ హ్యాండ్లో మనకి ఒక ఫార్మేషన్ అయితే ఫామ్ చేస్తుందండి. ఇప్పుడు మనకి ఇది రెసిస్టెన్స్ లెవెల్ అండి. ఈ రెసిస్టెన్స్ లెవెల్లో మనకి ఈ జోన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. అరౌండ్ 270 అండి. 270 క్రాస్ చేస్తే ప్రైస్ అడ్జస్టబిలిటీ అయితే కనుక ఈ స్టాక్లో మనం ఒక వాల్యూ చూడొచ్చండి. స్టాక్ నేమ్ ఈపీఎల్ లిమిటెడ్ అండి, మంత్లీ ఫ్రేమ్ అండి. ఇదండి మన ఒక వీడియో. కొత్తగా చూసేవాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ మెంబర్స్ ఉంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.